ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో కదంబ వృక్షం గురించి తెలుసుకుందామండి. హైందవ సంస్కృతిలో కదంబ వృక్షానికి ఓ ప్రత్యేక స్థానం ఉందండి. ఈ వృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం కృష్ణ వృక్షం, పార్వతీ వృక్షం అని కూడా అంటారట దీన్ని. కృష్ణుడికి ఈ వృక్షానికి మంచి అనుబంధం ఉందంట. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ చెట్టు నీడన జరిగాయట. ఇంకా శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలు ఈ చెట్టు పైన దాచాడట. అందువలన దీనికి కృష్ణ వృక్షం అని పేరు. అలాగే ఈ కదంబ వృక్షం మహిమాన్వితమైంది. పార్వతీదేవికి ఎంతో అత్యంత ప్రీతికరమైందట. ఆమె కదంబ వనంలో నివసిస్తుంది కాబట్టి ఆ తల్లిని కదంబ వనవాసిని అని కూడా అంటారంట. ఇంకా ఈ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యే నమః అనే మంత్రంతో పూజ చేస్తే రోగ నివారణ జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అలాగే గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అమ్మవారికి రూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలతో పూజ చేసి పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలట. ఈ చెట్టు ప్రత్యేకత ఏమిటి అంటే దీని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయండి, రాలిపోవు. పుష్పాలు పసుపు, లేత ఎరుపు రంగులు మిళితమై ఉంటాయి. గుండ్రంగా బంతి ఆకారంలో ఉండే ఈ పూలు ఆషాఢం, శ్రావణ మాసాల్లో పూస్తాయి. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఈ చెట్టు ఉందండి. కానీ ఇన్ని రోజులు నాకు అసలు తెలియదు ఈ వృక్షం గురించి. ఈ మధ్య కొత్తగా తెలిసింది. దగ్గరికి వెళ్ళి చూసాను, ఎంతో హాయిగా అనిపించింది ఆ చెట్టును చూస్తుంటే కూడా. మీకు కూడా చెట్టును చూపిస్తున్నానండి. ఇప్పుడు కాలం కాదు కాబట్టి పూలు లేవు. ఈసారి పూలతో ఉన్న చెట్టును ఇంకో వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ పూలతో లలితాదేవికి పూజ చేస్తారంట అండి. పూలకి ప్రముఖ స్థానం పూజలో కల్పిస్తారంట. అలాగే దీనిని ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఈ చెట్టు యొక్క కాయల్ని ఉపయోగిస్తారంటండి. ఈ చెట్టు కింద కూర్చుని పార్వతీదేవిని ధ్యానించిన, అమ్మ నామాలను జపించిన అన్ని కోరికలు ఫలిస్తాయని చెప్తున్నారు. దీనికి కల్పవృక్షం అని కూడా పేరంటండి.